మాజీ శాసన మండలి సభ్యులు, ఈ రాష్ట్ర పార్టీ విభాగానికి సంబంధించిన ఆర్ఎల్డి విభాగానికి సంబంధించిన అధ్యక్షులు, మాకు సుపరిచితులు, మా శ్రేయోభిలాషు దిలీప్ కుమార్ గారికి, అదేవిధంగా వారి సతీమణి మహిళా అధ్యక్షురాలు మరి శ్రీమతి ఇందిరా గారికి, ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చేసిన మరి జాబ్ మేళాకు సంబంధించి కౌశల్ భారత్, సంక్షిప్త భారత్ అని ఒక కార్యక్రమాన్ని పెట్టుకొని మరి మన హైదరాబాద్కి, మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసిన గౌరవ కేంద్ర మంత్రివర్యులు, ప్రత్యేకించి నైపుణ్యాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ఒక మిషన్ని ప్రారంభోత్సవం చేసుకుంది. దానికి సంబంధించిన గౌరవ మంత్రి గారు మరి సోదరులు జయంత్ చౌదరి గారికి, వి వెల్కమ్ యూ సార్ హియర్ టు దిస్ పార్ట్ ఆఫ్ అవర్ స్టేట్ హైదరాబాద్ అండ్ టు అవర్ తెలంగాణ. మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు మీ అందరికీ కూడా సుపరిచితులు. మరి ఓబీసీ పక్షాన నేను చిన్ననాటి నుంచి చూస్తూ ఉన్నా, నిరంతరం పోరాటం చేస్తూ, అనునిత్యం పోరాటం చేస్తూ, ప్రతి క్షణం పోరాటం చేస్తూ ఈరోజు గౌరవ పార్లమెంట్ సభ్యులుగా ఉన్న ఆర్ కృష్ణయ్య గారికి, గౌరవ శాసన మండలి సభ్యులు అంజరెడ్డి గారికి, మరి మా మిత్రులు మాజీ ప్రభుత్వ విప్, మరి ఈరోజు మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న అనిల్ గారికి, శ్రీమతి శైలజ గారికి, స్కిల్స్ కన్సల్టెంట్గా ఉన్న ఈరోజు జాబ్ మేళాకు సంబంధించిన అన్ని విషయాలు పర్యవేక్షణ చేస్తూ ఉన్నవారు, అదేవిధంగా మా మిత్రులు, మా సోదరులు ఒక కమిట్మెంట్తోని అనేక మందిని ప్రోత్సాహం చేస్తూ, మోటివేట్ చేస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్న మా వాసుదేవ శర్మ, ఐఫోకస్కు సంబంధించిన మరి ఒక ప్రధానమైన గ్రూప్కు సంబంధించిన వ్యక్తులు. దాదాపు ఎంతమంది ఉంటారు? 1,00,000 మంది. 1,00,000 మంది సైన్యంతో యువతరాన్ని ముందుకు నడిపిస్తూ ఈరోజు నేనున్నాను, మీలో శక్తి ఉంది, మీరే మీ అంతటా మీరు నడిపించుకునే కార్యక్రమం చేస్తూ ఉన్న ప్రతి ఒక్కరు ఈరోజు ఐ ఫోకస్ సంబంధించిన చాలామంది పెద్దలు కూడా వచ్చిన వారందరికీ, మరి గాలి వినోద్ కుమార్ గారు, మాజీ ఎక్స్ డీన్ లా కాలేజ్కి సంబంధించి శ్రీనివాసరావు గారు, స్కిల్కి సంబంధించిన పెద్దలు, వేదిక అటువైపున్న పెద్దలందరికీ, ఈరోజు ఉద్యోగాలు సాధించాలని వచ్చేసిన మా చెల్లెలు తమ్ముళ్ళకి, మరి అదేవిధంగా వివిధ సంస్థలకు సంబంధించి మేము ఉపాధి కల్పిస్తాము. ఈ ఉపాధి భాగంలో మేము మీ సైతమని ముందుకు నడిపిస్తూ ఉన్న చాలామంది ఒక పరంగా బ్యాంకింగ్ రంగంలో, ఫినాన్స్ రంగంలో, మార్కెటింగ్ రంగంలో, సేల్స్ రంగానికి సంబంధించి వివిధ సంస్థలకు సంబంధించిన ప్రతినిధులు అందరూ వచ్చారు. వారితో పాటు పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు జాబ్ మేళాకు సంబంధించి ఇప్పుడే చాలామంది పెద్దలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎందుకు పెడతా ఉన్నారు దిలీప్ కుమార్ గారు? యువతకు ఒక దిక్సూచిగా నిలబడాలనే ఒక ప్రయత్నం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అటు పక్కన సెంటర్ కానీ ఇటు పక్కన ఉన్న మన రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తూ ఉన్న పథకాలకు సంబంధించితో పాటు ఈరోజు వివిధ సంస్థల్లో అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలను కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ ముందుకు నడిపించే ఒక ప్లాట్ఫామ్ ఈరోజు వారి గారి, ఇందిరా గారి కానీ, శైలజ గారి కానీ, స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన మన మంత్రి గారు జయంత్ చౌదరి గారితో పాటు వారి సిబ్బంది అంతా కూడా ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా, మన ప్రభుత్వం ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రానికి సంబంధించి దాదాపు 52% మంది యువతరానికి సంబంధించి 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వరకు ఈరోజు మన రాష్ట్ర జనాభాలో పెద్ద ఎత్తున సంఖ్య ఉంది. చాలామంది చదువుతూ ఉన్నారు, ఉత్తీర్ణులు అవుతూ ఉన్నారు, గ్రాడ్యుయేట్స్గా, పోస్ట్ గ్రాడ్యుయేట్స్గా
చాలామంది కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకొని మాకు ఉద్యోగాలు కావాలని ఆ సంస్థల దగ్గరికి, ఆ పరిశ్రమల దగ్గరికి పోతే ఆ పరిశ్రమలు ఉద్యోగాలు ఉన్నప్పటికీ ఇవ్వలేకపోతున్న తరుణం ఈరోజు ప్రత్యక్షంగా మనం చూస్తూ ఉన్న ధర్మిల. సంవత్సరం క్రితం మరి మా ప్రభుత్వం ప్రత్యేకించి ఈరోజు పరిశ్రమకు కావాల్సిన నైపుణ్యాలు ఏంటి, మన విశ్వవిద్యాలయాలు కానీ కళాశాలలు ఈరోజు ఒక పక్షాన ప్రభుత్వానికి సంబంధించిన అంశం విషయంలో ప్రభుత్వ విద్య కానీ ప్రైవేట్ విద్య కానీ ఈరోజు పరిశ్రమలకు ఉపయోగపడే నైపుణ్యాన్ని తీసుకురాలేకపోయినాం. ఇది వాస్తవమైనది. నేను ప్రభుత్వంలో ఉండి కూడా చెప్తా ఉన్నాను. వీ కుడెంట్ ఏబుల్ టు జయంత్ చౌదరిజీ, అవర్ గవర్నమెంట్ has recognized there is a gap between the industry and the academia. To bridge the gap, we have come up with Young India Skills University. We would like to impart the skills required for the industry. And this university, we had come up, on the advice of our industry leaders, and it's totally run by our industry partners. And the government is only acting as a facilitator. So on that premise, we have come up with a statute, with an act, and we passed a legislation to come up with a new university, Young India Skills University, which is in operation right now. And many students or many people who are graduated are taking their skill training right now in that Skills University. I would like to request Jayant Chaudhary Garu also to visit the Skills University once and also try to see what best we can do from the center, and center can help and aid us in the process of building the skill in our state of Telangana. And tomorrow our vision is to create Hyderabad and especially Telangana as a skill capital for the whole global world. We have expertise in IT, we have expertise in ITES, we have expertise in pharma. Our students, our graduates are so skilled now, and we would like to literally upskill and reskill their skills to see that they provide the basic skill force for the rest of the world, not only to India. So we require your suggestions, we require your recommendations, and we require your support from the center, either to promote the university and also see that what best you could do from your side, from the center. And I would like to really appeal to our Honorable Young Minister Jayant Chaudhary Garu, who is very positive, who is very soft, and who is very, very encouraging to the new policies. I would like to request him. And our young people needs expertise. Our young people needs skill training. What best we could do from our state of Telangana, from our government, we are putting all our efforts, and we would like to literally see that and how center can come forward and join us in making this skill capital. నేను ఒకటే వారిని కోరినాను, జయంత్ చౌదరి గారిని ఒకటే కోరటం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేపడతా ఉన్న ఈ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలు సందర్శించమని, వారికి సంబంధించి కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో ఇంకా సహకారం అందించడానికి ముందుకు రావాలని, దాంతోపాటు ఈరోజు కేంద్రం రాష్ట్రం వైపు చూడాలని, తెలంగాణ రాష్ట్రం కూడా మనకు వనరులు ఉన్నాయి, మనకు శక్తి, యుక్తి, మేధస్సు ఉంది. మరి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో వారి సహకారాన్ని కూడా కోరటం జరిగింది ఇప్పుడే జయంత్ చౌదరి గారు. నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా, మీలో నైపుణ్యం ఉంటుంది, ఆ నైపుణ్యం వెలికి తీసి పదను బట్టి పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యాన్ని చేయటానికే స్కిల్స్ యూనివర్సిటీని చేపట్టడం జరిగింది. ఇంతకుముందే మా శాసన మండలి సభ్యులు అంజిరెడ్డి గారు చెప్పారు, ప్రతి జిల్లాకు మరి ఇంకా కూడా కింది స్థాయికి వెళ్ళి నైపుణ్య కేంద్రాలు ఏర్పాటు చేయాలని నేను ఐ రిక్వెస్ట్ జయంత్ చౌదరి గారు కూడా, బికాజ్ వీ హ్యావ్ మండల్స్ which are the basic units of administration. You know what our Anjireddy Garu was just telling about, to have a skill centers in each and every mandal. For that we need your support. And what Krishna Garu also were telling the same thing, we have to improve on the skills training. For that we need the support of the center.
సో నేనేమని కోరుతా ఉన్నానంటే ఈరోజు స్కిల్స్ యూనివర్సిటీ హబ్ అండ్ స్పోక్ మోడల్ పెట్టాం. ఇక్కడ ప్రధానమైన కార్యాలయాన్ని ఒక విశ్వవిద్యాలయానికి సంబంధించిన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం. వివిధ కంపెనీస్ ఇప్పటివరకే చాలామందికి 3 months 6 months ట్రైనింగ్ మొదలుపెట్టారు. చాలామంది అదే కంపెనీస్లో కూడా ఉపాధి పొందడం జరుగుతూ ఉంది. దాన్ని కూడా ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. ఈరోజు మారుతూ ఉన్న ప్రపంచం, పోటీతత్వంలో ఉన్న ఈ ప్రపంచంలో మీలో శక్తి యుక్తి ఉన్నప్పుడు సరియైన దిశ లక్ష్యాన్ని ఎంచుకునే ప్రయత్న భాగంలో ముందుకు నడవాలని ఈరోజు మీరు అందరూ వచ్చారు. మీకు స్కిల్స్ ఉన్నాయని ఇక్కడ చాలా సంస్థలు వచ్చినాయి, పరిశ్రమలు వచ్చినాయి, బ్యాంక్స్ వచ్చారు, ఇతర వారికి వచ్చారు. వారందరికీ సంబంధించి మీరు కావాల్సిన ఉద్యోగ అవకాశాలు ఇక్కడ దొరికితే మీరు సంతోషపడతాం. నేను అనుకున్నది ఉద్యోగం దొరకలేదు, అయినా కానీ మనకున్న పరిస్థితుల ప్రభావం వల్ల మనం ఏదో ఉద్యోగం చేస్తూ ఉన్నామంటే దట్ ఈస్ కాల్డ్ అండర్ ఎంప్లాయ్మెంట్. ఈ అండర్ ఎంప్లాయ్మెంట్ పోవాలి. స్కిల్కు సంబంధించి మీకున్న శక్తికి సరి సమానంగా ఉద్యోగాలు దొరకాలనే ఆక్షేపణ ఆలోచన మా ప్రభుత్వం చేస్తూ ఉన్న ధర్మిల నేను మీ అందరి గురించి కూడా చెప్తా ఉన్నాం. మీలో ఉన్న మేధస్సు శక్తి యుక్తిని ఉపయోగించుకొని మీరే ముందుకు పోవాలి, ఆ లక్ష్యాన్ని సాధించే ప్రయత్నం చేయాలి. ఆ క్రమంలో ఈరోజు దిలీప్ కుమార్ గారు ఒక గొప్ప ప్రయత్నం చేస్తూ ఉన్నారు. స్కిల్కి సంబంధించి స్కిల్ మినిస్టర్ని ఆహ్వానించడం జరిగింది. కేంద్ర మంత్రిని ఆహ్వానం చేసి ఈరోజు మెగా జాబ్ స్కిల్ లోన్లు ఇచ్చే ప్రయత్నంలో ఏదో విధంగా సహకారం చేయాలి ఇక్కడ ఉన్న యువతకని చేస్తూ ఉన్న ప్రయత్నాన్ని తప్పకుండా మేము అభినందిస్తూ ఉన్నాం. వీఆర్ దేర్ ఫర్ ఇట్, వీ విల్ బి దేర్ ఫర్ యూ. అండ్ నేను మీ అందరినీ కూడా కోరేది ఒకటే, ఇంకా కూడా ఈరోజు ఆన్లైన్ కోర్సెస్ వచ్చినాయి చాలా వరకు. ప్రభుత్వం పరంగా ఇచ్చే ఆలోచన మేరకు ముందుకు తీసుకెళ్తాం. ప్రపంచమంతా ఒకవైపు చూస్తూ ఉన్నప్పుడు మేము ఇక్కడే ఉంటామంటే సరిపోదు, మనం కూడా మారాలి. మారుతూ కావాల్సిన స్కిల్స్ ఏం అవసరం ఉన్నాయి దాన్ని తెలుసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి అని మీ అందరికీ మనవి చేస్తూ మంచి కార్యక్రమానికి నాంది చుట్టిన దిలీప్ కుమార్ గారికి, ఇక్కడ ప్రత్యేకంగా మన ప్రాంతానికి మన రాష్ట్రానికి వచ్చేసిన జయంత్ చౌదరి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.